కేసీఆర్ పాలనలో తెలంగాణ ఖ్యాతి శిఖరాన నిలిచింది. స్వర్ణయుగం లాంటి కేసీఆర్ సర్కారు 10 ఏళ్ల పాలనలో పెద్ద రాష్ట్రాలతో పోటీపడి సమ్మిళిత అభివృద్ధిని సాధించింది. దశాబ్దాలుగా పెద్ద రాష్ట్రాలు సాధించలేని ఎన్నో ఘనతలను సాధించింది. సక్సెస్కు మారుపేరుగా తెలంగాణ నిలిచింది. తెలంగాణలో నేడు అమలైన పథకాలను రేపు దేశం అనుసరిస్తుందన్న నానుడిని నిలిచింది. ప్రతి పథకం ఒక చరిత్ర, ప్రతి అడుగు ఒక విప్రతి నిర్ణయం, ఒక సంచలనం. దేశంలో 25వ రాష్ట్రంగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణ కేసీఆర్ సర్కారు పాలనలో సమ్మిళిత అభివృద్ధిని సాధించింది. దేశం అసాధ్యం అనుకున్న ప్రతి పనిని 9.5 ఏళ్లలో చేసి చూపించింది. పౌరుల ఆదాయం, కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలు, విద్యుత్, వ్యవసాయం, సంక్షేమం ఇలా 10 అంశాల్లో దశాబ్దాలుగా పెద్ద రాష్ట్రాలు సాధించలేని ఎన్నో ఘనతలను సాధించింది. అందుకే నీతి ఆయోగ్ వంటి మేధో సంస్థలతో పాటు ప్రముఖుల చేత తెలంగాణ అందుకుంది. పౌరుల తలసరి ఆదాయాన్ని ఉత్పాదక రాష్ట్ర అభివృద్ధికి కొలమానం. కేసీఆర్ పాలనలో తలసరిలో 2014-15లో 1,24,104 ఉంటే 2023-24 నాటికి 3,47,299కి ఎగబాకింది. అంతేకాదు కేసీఆర్ హయాంలో దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని 30 జిల్లాల తలసరి ఎంతో ఎక్కువ. ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీనే ప్రామాణికం. దేశ జనాభాలో 2.9% వాటా మాత్రమే కలిగిన తెలంగాణ జీఎస్డీపీలో మాత్రం 5% వాటా కలిగి ఉంది. కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలే దీనికి కారణం. 2014-15లో 5.05 లక్షల కోట్లు ఉంటే 2023-24 నాటికి 14.49 లక్షల కోట్లకి ఎగబాకింది. బీఆర్ఎస్ పాలనలో జీఎస్డీపీ 3 రెట్లు పెరిగింది. తినడానికి సరిపడా పంట పండితే చాలు అనుకున్న ఒకప్పటి తెలంగాణ కేసీఆర్ పాలనలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. 2014లో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 2023 నాటికి 2.6 కోట్ల టన్నులకి చేరింది. సాగు విస్తీర్ణం 2.5 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఇది దేశంలోనే రికార్డు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ కార్యక్రమాలతో రాష్ట్రంలో భూగర్భ జల స్థాయి అమాంతం పెరిగింది. పంటకు పెట్టుబడి సాయం అందిస్తే రైతుకు ఆర్థిక కష్టాలు ఉండబోవని, అన్నదాతల ఆత్మహత్యలు తగ్గి పంట దిగుబడి పెరుగుతుందని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే రైతు బంధుకు శ్రీకారం చుట్టింది. ఎకరాకు 10,000 పెట్టుబడి సాయం అందించింది. ప్రజాదరణ పొందిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించింది. రుణమాఫీ, రైతు బీమా పథకాలు అన్నదాతలను ఎంతో ఆదుకున్నాయి. సమైక్య పాలనలో కరెంటు కష్టాలు ఎదుర్కొన్న తెలంగాణ బిడ్డలకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 6 నెలల్లోనే నిరంతరాయ కరెంటు అందించి కేసీఆర్ సర్కార్ మరో రికార్డు నెలకొల్పింది. పారిశ్రామిక రంగాలకు 24 గంటలు సరఫరా చేసింది. దీనికోసం 2014లో 7,778 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 2023 నాటికి 19,464 మెగావాట్లకు పెంచింది. 2014లో 1,196 యూనిట్లుగా ఉన్న తలసరి వినియోగం 2,166 యూనిట్లకు ఎగబాకింది. ప్రజలకు రక్షిత తాగునీరు అందించాలని కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట విప్లవాత్మక కార్యక్రమం తీసుకొచ్చింది. అన్ని జిల్లాల్లో 26 సెగ్మెంట్లలో 1.5 లక్షల కిలోమీటర్ల పైప్లైన్లు వేసి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చింది. ప్రతి ఒక్కరికి రోజు 150 నుంచి 200 లీటర్ల శుద్ధినీటి జలాన్ని సరఫరా. దీంతో రోగాల బారిన పడే వారి సంఖ్య తగ్గింది. ఈ స్కీమ్ను కేంద్ర కాపీ కొట్టి జలజీవన్ పేరిట అమల్లోకి తీసుకొచ్చింది. పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధ్యమని గ్రహించిన కేసీఆర్ 2015లోనే టీఎస్ ఐపాస్ పేరిట ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో 9.5 ఏళ్లలోనే 23,000కు పైగా కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 23 లక్షల మందికి పరిశ్రమల్లో కొత్త ఉపాధి అవకాశాలు వచ్చాయి. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఐటీ కొత్త శిఖరాలకు చేరింది. 2014లో 66,000 కోట్లుగా ఉన్న ఎగుమతులు 2028 నాటికి 3 లక్షల కోట్లకు చేరాయి.
3.7 లక్షలుగా ఉన్న ఉద్యోగాలు 9.5 లక్షలకు ఎగబాకాయి. టాప్ కంపెనీలకు హైదరాబాద్ కేరాఫ్ గా మారింది. దేశంలో ప్రతి 3 కొత్త ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే ఉందంటే ఐటీ పరుగులు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ పాలనలో సంక్షేమం, ప్రభుత్వోద్యోగాల కల్పన అమిత ప్రాధాన్యం దక్కింది. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచింది. కళ్యాణలక్ష్మి పేరిట పేదింటి ఆడబిడ్డకు ఆర్థిక సాయం అందించింది. ప్రజల చెంతకే పరిపాలన అందించేందుకు 33 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలను నిర్మించింది. వెనకబడిన వర్గాలకు 300కు పైగా సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చింది. 9.5 ఏళ్లలో 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి పూనుకుంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలను కేంద్ర ప్రభుత్వమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫాలో అయ్యాయి. రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించింది. ఒడిశా కూడా కాలియా పేరుతో ఈ స్కీమ్ను కొనసాగించింది. మిషన్ భగీరథ స్కీమ్ను కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ స్కీమ్ను తీసుకొచ్చింది. మధ్యప్రదేశ్ కూడా హర్ ఘర్ నల్ హర్ ఘర్ జల్ స్కీమ్ తీసుకొచ్చింది. కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, రుణమాఫీ, టీ హబ్, అన్నపూర్ణ, టీఎస్ ఐపాస్ను కూడా పలు రాష్ట్రాలు ఇప్పటికే అనుసరిస్తున్నాయి.